శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కు స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ పోతుల సునీత. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేసిన పోతుల సునీత. 8వ డివిజన్ ఇందుర్తి నగర్లో 15 లక్షల రూపాయలతో చేపడుతున్న పార్క్ అభివృద్ధి పనులను ప్రారంభించిన మేయర్ గంగాడ సుజాత. శివారు కాలనీలలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించిన మేయర్. ఇక వివరాలకు వెళితే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు రాజకీయ జీవితం అంతా వెన్నుపోటు చరిత్ర అని, అబద్ధాలతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటని రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ పోతుల సునీత విమర్శించారు. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీలు, బీసీలు ఏ వర్గాన్ని వదలకుండా అవమానించిన ద్రోహి చంద్రబాబు అని అన్నారు. చంద్రబాబు పోలవరం నిధులను ఏటీఎంగా వాడుకున్నారు తప్ప పోలవరంకు ఖర్చు పెట్టలేదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు హామీలు ఇస్తారు తప్ప అవి అమలు చేయరని, 2014లో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేశారని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు కొత్త హామీలు ఇస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చంద్రబాబు మోసపు మాటలను నమ్మవద్దన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2024లో మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, 175కి 175 ఖచ్చితంగా గెలుస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, రాష్ట్ర మహిళా సెక్రటరీలు బైరెడ్డి అరుణ, దారా పద్మజ, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బడుగు ఇందిర, జాయింట్ సెక్రటరీ లీలా కుమారి, తూము పద్మ, బేతపూడి రాజేశ్వరి పాల్గొన్నారు. మనకి గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు కుట్రలు, మరి ఆయన వెన్నుపోటు రాజకీయాలు, ఆయన దగా రాజకీయాలు, ఆయన నమ్మక ద్రోహ రాజకీయాలే మనకి గుర్తుకొస్తాయి. వాటికి దేశంలోనే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు. ఎందుకో మరి ఈరోజు జగనన్న ప్రభుత్వం దగాబడిందని, ఏపీలో ఈ దగాబడిన ఆంధ్రప్రదేశ్ని పరిరక్షించాల్సిన ధర్మం ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి మేము ఒకటే చెప్తున్నాం, 2014 నుంచి 19 వరకు మీరు అధికారంలో ఉన్నారు. ఒకవేళ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ఎందుకు సంపదను సృష్టించలేదు? ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎందుకు పేదరికాన్ని పోగొట్టలేదు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మీరు ఎందుకు మంచి చేయలేదని అడుగుతాను చంద్రబాబు నాయుడిని. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నట్టు మీరు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరినీ కూడా ముంచింది మీరు కాదా? ద్రోహం చేసింది మీరు కాదా? 2014 ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, నిరుద్యోగ భృతి అని చెప్పారు, మహిళామ తల్లులకి డ్వాక్రా రుణాలు చెల్లిస్తాము, 25,000 కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు మరి మహిళామ తల్లుల్ని మోసం చేశాడు. రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతు రుణాలు మాఫీ చేశాడు. మరి ప్రతి ఒక్క రంగంలో కూడా, ప్రతి ఒక్క వ్యవస్థని కూడా ముంచి దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దగా గురించి నీతులు వల్లిస్తూ ఉంటే దయ్యాలు వేదాలను వల్లించినట్లుంది చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముంచింది, దగా చేసింది మీరు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, స్వయాన చంద్రబాబు నాయుడు ఏం భ్రమలు కల్పించాడు ఆ రోజు 2014 నుంచి 19 వరకు నవ్యాంధ్రలో అమరావతిని ఈరోజు ఏదో విధంగా మీకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి మంచి చేయాలి అనేది ఏ క్వశ్చన్ మీకు లేదు. మీరు అభివృద్ధి చెందడానికి, మీరు లాభ పొందడానికి మీకు అధికారం కావాలి. ఈ రాష్ట్రంలో ఏదో విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చెప్పే ఈరోజు జగనన్న సంక్షేమ సుపరిపాలనపై బురద జల్లుతూ, విషపు రాతలు రాయిస్తూ ఈ 4.5 సంవత్సరాల కాలం ఇదే పనిగా పెట్టుకున్నటువంటి మీరు ఇదే తంతాలోనే మీరు పోతున్నారు. మీ యొక్క దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ యొక్క మాటలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈ రాష్ట్రంలో
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 9 నెలల సంక్షేమ సుపరిపాలన ఈ రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పరమావధిగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అభినవ అంబేద్కర్గా అభినవ పూలేగా ఈరోజు ఒక నవ సమాజాన్ని సృష్టిస్తూ ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి, పేదరికం లేని సమాజం కోసం పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి, మాటల ముఖ్యమంత్రి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, చేతల ముఖ్యమంత్రిగా ఈరోజు ఎస్సీలకు బీసీలకు అందరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళకి సామాజిక న్యాయంలో కూడా 70% పదవులు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్నారు. సంక్షేమం అన్నది ఈరోజు దేశానికే ఈరోజు రోల్ మోడల్గా మరి ఈరోజు ఆదర్శంగా డీబీటీ ద్వారా ఎక్కడ కూడా దేశంలో డీబీటీ ద్వారా ప్రజలకి డబ్బులు అందించినటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాలు ఏవి కూడా లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే రోల్ మోడల్గా అవినీతి లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పారదర్శకంగా గాంధీ తాత కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తలపింపజేస్తూ డీబీటీ ద్వారా 2,40,000 కోట్ల రూపాయలు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అందించి ఆ వర్గాల్ని సంతోషంగా ఆనందంగా ఉంచుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నాన్ డీబీటీ ద్వారా కూడా ఈరోజు 2,36,000 కోట్లు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మీ పచ్చ మీడియాతోనే మీరు దుష్ప్రచారాలు చేస్తూ విషపు రాతలు రాయిస్తూ జగనన్నపై అనునిత్యం బురద తల్లుతున్నటువంటి మీరు మరి ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణలో ఈరోజు తెలంగాణ ఎన్నికలు జరిగితే ఆ ఫలితాలు చూసి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ చాలా ఏదో ఈ రాష్ట్రంలో వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏదో అధికారంలోకి వచ్చినటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు మీరు గతంలో కూడా 2018 ఎన్నికల్లో కూడా తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే ఆ రోజు కూడా ఇలాగే సంబరపడ్డారు మీరు. ఎందుకంటే 2019లో మరి అక్కడ బీఆర్ఎస్ గెలిచింది, కేసీఆర్ అధికారంలోకి వచ్చారు, ఇక్కడ మేము కూడా అధికారంలోకి రాబోతున్నాము, మరి మహిళలకి పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చాము అని చెప్పి మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్పి చాలా ఆనందం పొందారు. కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో మీ తప్పుడు విధానాలకి మీ మోసపూరిత రాజకీయాలకి ప్రజలు సిద్ధంగా లేరు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రజలు చాలా ఆనందంగా సంక్షేమాభివృద్ధిలో మరి ముందున్నటువంటి రాష్ట్రం ఇది. మరి అలాగే సామాజిక న్యాయంలో కూడా సామాజిక న్యాయం అంటే అందని ద్రాక్షగా ఉండేది. మరి అలాంటిది ఈరోజు అన్ని వర్గాలకి 70% మహిళలకి మరి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా తన కుటుంబ సభ్యులుగా చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ వర్గాలను కూడా ఆనందంగా సంతోషంగా ఉంచుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీ దగ్గర ఏవి కూడా చెప్పడానికి మీకు ఏవి కూడా లేవు, మీరేవి కూడా చేయలేదు ఆ వర్గాలకి. వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా మోసం చేసి ఓట్లు వేయించుకొని మరి ఆ రోజు అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ప్రజల్ని అవమానపరిచి బీసీలు మహిళలు దళితులు అందరినీ కూడా అవమానపరిచినారు మీరు, ఆ కులాలన్నింటిని కూడా. అందుకే కదా 2019లో మీ యొక్క నీతిమాలిన రాజకీయాలకి మీ దుర్మార్గ రాజకీయాలకి ప్రజలు బుద్ధి చెప్పి 23 స్థానాలకి మిమ్మల్ని పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు లోకేష్. నగరంలోని 8వ డివిజన్ ఇందుర్తి నగర్లో 15 లక్షల రూపాయలతో చేపడుతున్న పార్క్ అభివృద్ధి పనులను మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన మేయర్కు డివిజన్ నాయకులు బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం పార్క్ అభివృద్ధి పనులు ప్రారంభించారు. మేయర్ మాట్లాడుతూ ఎన్క్యాప్ నిధులతో నగరంలోని 15 డివిజన్లలో పార్కులను అభివృద్ధి చేయడం జరిగిందని, అందులో భాగంగా ఈ డివిజన్లో 15 లక్షలతో పార్క్ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. శివారు కాలనీలలో వేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఈ డివిజన్లో 30 లక్షల అభివృద్ధి పనులు చేశామని, మరో 90 లక్షల అభివృద్ధి పనులు మొదలు పెట్టామన్నారు. పార్కు చుట్టుప్రక్కల రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్, రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ బైరెడ్డి అరుణ, నగర జాయింట్ సెక్రటరీ తెళ్ల దిలీప్, అవినాష్, శోభలత, మాధవి లత, ఎంబీ జానీ, కాంట్రాక్టర్ శ్రీనివాసరావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఒకసారి చెప్పండి. లేదు సార్ చెప్పాము ఆల్రెడీ అయిపోయింది. పోలీసు వచ్చి వచ్చిపోతా ఉంటారు. నైట్ టైం ఏదో ఒక టైంలో టచ్ ఉన్నారు పోలీసు ఉంది అని చెప్పేసి కాన్షియస్ హైట్ కూడా కాదు సబ్జాలంతా అయిపోయి గేట్లు ఓకే సరే సార్ ఓకే 8వ డివిజను ఇందుర్తి నగరు ఎక్స్టెన్షన్ ఏరియాలో గతంలో ఇక్కడ అమృత పథకం కింద ఒక పార్కును డెవలప్మెంట్ అంటూ చేయడం జరిగింది. కానీ తర్వాత దాని మరి ఇక్కడ యూజ్ఫుల్లో లేదు ఇది. తర్వాత ఏరియాలో ఉండే కార్పొరేటర్సు అలాగే మా యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడికి మా దగ్గరికి వచ్చి మరి వాసన చేత అందరికీ వాకింగ్ ట్రాక్ ఉంది, పార్కు అయితే ఉంది కానీ మాకు సరైన ఫెసిలిటీస్ లేదని చెప్పడం. అందువలన మరి ఎన్కాప్ నిధులతో ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా దాదాపు 20 డివిజన్స్లో ఎన్కాప్ ఫండ్స్తో ఈ మధ్యకాలంలో మనం డెవలప్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే 8వ డివిజన్లను కూడా ఆల్రెడీ ఉన్నవాటి పార్కుకి ఇక్కడ వాకింగ్ ట్రాక్ అలాగే ప్లాంటేషను అలాగే డెవలప్మెంట్ గేట్ ఒకటి లేదు, గేటు ఇదంతా చేస్తూ కాస్త పార్కుని హైట్లు లేపే విధంగా మరి అంతా మనకు ప్లాన్ చేయడం జరిగింది. కనుక దాని ప్రకారంగా మరి ఈరోజు మరి నా చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు మరి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెనకబడిన ప్రాంతాల్లో కనుక మనము డెవలప్ చేస్తేనే మనం ఏం చేస్తున్నాం అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా కొంత ఇక్కడ ప్రజలు అటు సైడు కొద్దిగా రోడ్డు బాగా డౌన్లో ఉంది, అట్లీస్ట్ కారు రబ్బిష్ రోడ్డు అని సరే వేయమని అన్నారు ఈ పార్కును అనుకొని. సరే దానికి కూడా మరి సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది. డివిజన్లో ఉన్నటువంటి సమస్యల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఒంగోలు ఎమ్మెల్యే గారిని బాలినేని శ్రీనివాసరావు గారికి అర్జీ పెట్టుకున్నాము. తూర్పు కిష్టన్పాలెంలో డ్రైనేజీ రోడ్డు కలిపి 26 లక్షలు శాంక్షన్ అయింది, వర్క్ ఆర్డర్ కూడా వచ్చినాయి. అది కూడా వాసనతో పాటు దాన్ని వస్తే దాని ద్వారా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. అలాగే ఇందుత్ నగర్లో కూడా ఒక రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అలాగే బొంతా వీధిలో కూడా కొంచెం డ్రైనేజీ క్లీనింగ్ కూడా శాంక్షన్ అయినాయి. మరి సమ్ ఏరియాలో వాసన దృష్టిలో ఇది 8వ డివిజను స్లమ్ ఏరియా కాబట్టి మా ఎస్సీలు ఎక్కువ అధికంగా ఉంటారు కాబట్టి మా విన్నపాన్ని మన్నించి అది శాంక్షన్ చేయించిన వాసనకి మా 8వ డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభించాలని కూడా మేయర్ గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి సచివాలయం అధికారులకి వాలంటీర్స్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈరోజు ఎన్కాప్ నిధుల్లో 15 లక్షలతోటి పార్క్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ప్రారంభించాము. అన్న వాసన దగ్గరికి వెళ్ళి అన్న మాకు ఈ పార్కు కొంచెం ఇబ్బందిగా ఉంది, డెవలప్మెంట్ చేస్తే ఏరియా బాగుంటుందని మేము అర్జీ పెట్టుకున్నాము. అడిగిన వెమ్మటే మీకు ఎంత కావాలన్నా మీ డివిజన్కి సంబంధించి ఎంత కావాలన్నా తీసుకోండి, చేయించండి అని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేయర్ గారిని చెప్పగా మేయర్ గారు కూడా దాన్ని స్పందించి మీకు ఏ వర్క్ అడిగినా స్లమ్ ఏరియాస్లో ఏ వర్క్ అడిగినా నేను ఇమీడియట్గా మీకు చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా 8వ డివిజన్కి సంబంధించి ఇంతవరకు అన్న చెప్పినట్టు కులాలు చూడడం మతాలు చూడనట్టు కమ్మపాలెం అయితేనేమి ఎక్కడైతే ఇంతవరకు ₹1,00,00,000 వరకు కంప్లీట్ అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా ₹1,00,00,000 వరకు వర్క్ ఆర్డర్ అయినాయి. ఇవి త్వరలో ప్రారంభించి రేపు 2024 ఎలక్షన్లో అందరు ప్రజల ఆమోదంతో వాసన గెలుపు కృషి చేస్తామని మా డివిజన్ తరపున మేము హామీ ఇస్తున్నాం. అందరికీ థ్యాంక్స్. రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాలలో పదవులు పొందిన మహిళా నాయకులు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీతను ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర స్థాయి మహిళా విభాగంలో జిల్లా మహిళా నాయకులకు వివిధ విభాగాలలో పదవులు కేటాయించిన వారిలో రాష్ట్ర సెక్రటరీగా దారా పద్మజకు బైరెడ్డి అరుణ, రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జిగా బడుగు ఇందిరా, జాయింట్ సెక్రటరీగా లీలాకుమారిలను నియమించారు. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా నాయకులు రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీతను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పోరాడతామన్నారు. మాకు పదవులు రావడానికి సహకరించిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, బేతపుడి రాజేశ్వరి, తూము పద్మ తదితరులు పాల్గొన్నారు.
భాగం మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బాలినేనన్న సహకారంతో మరి ఈ జిల్లాలో రాష్ట్ర మహిళా విభాగంలో రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్గా బడుగు ఇందిరా గారు, మరి రాష్ట్ర జనరల్ సెక్రటరీగా దారా పద్మజ గారు, మరి అలాగే రాష్ట్ర మహిళా విభాగంలో సెక్రటరీగా అరుణ గారు, మరి అలాగే రాష్ట్ర మహిళా విభాగంలో జాయింట్ సెక్రటరీగా లీలా గారు, మరి అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మాధవి గారు, వీరందరూ కూడా మరి రాష్ట్ర మహిళా విభాగంలో వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అయ్యారు. మరి వీరందరి ధ్యేయం, వీరందరి ఆశయం ఇక్కడ జిల్లాలో మరి బాలినేనన్న గారి నాయకత్వంలో, బాలినేనన్న ఆశీస్సులతో మహిళామ్మ నాయకులందరూ కూడా మరి వాసన్న గెలుపు కోసం, వీరందరూ కూడా జిల్లా గెలుపు కోసం వైఎస్ఆర్సీపీని అధికారంలో తీసుకురావడానికి మహిళామ్మ తల్లులందరూ కూడా, మహిళా నాయకులందరూ కూడా బాగా కృషి చేయాలి. మరి కృషి చేసి బాలినేని వాసన్నని ఒంగోలులో గెలిపించాలి. మరి అలాగే రాష్ట్రంలో జగనన్న గెలుపు కోసం కూడా మహిళా నాయకులందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక మరి బ్లెస్సింగ్స్, అలాగే మరి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేసుకుంటున్నాను. మన జిల్లా నాయకులు, మన గౌరవ ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నగారు, అక్క ఎమ్మెల్సీ పోతుల సునీత గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, వీళ్ళందరి ఆశీస్సులతో నేను ఈరోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. మన జిల్లా తరపు నుంచి మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సహకారాన్ని అందిస్తున్నారో, ఆయన గవర్నెన్స్లో మహిళల ఉమెన్ అందరికీ కూడా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో, మహిళలందరూ రాజకీయంగా, సామాజికంగా, ఫైనాన్షియల్గా ఏ విధంగా అయినా కూడా ముందుకెళ్ళేటువంటి ఒక ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు ఈరోజు. సో మన సమాజం అంతా కూడా సభ్య సమాజంగా రేపు రాబోయే రోజుల్లో, రాబోయే కమింగ్ ఇయర్స్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అభివృద్ధి పదంలో నడుస్తారు. రాష్ట్రం కూడా యువకులు అందరూ, అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా ఆల్ సమన్యాయంతో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పక్క రాష్ట్రాలకు కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉంటారు. ఈరోజు రాష్ట్ర మహిళా విభాగంలో నాకు జనరల్ సెక్రటరీగా పదవినిచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరియు మన జిల్లా మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎమ్మెల్సీ పోతుల సునీత గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మహిళలందరికీ, ఇంతకుముందు జిల్లాధ్యక్షుల మేయర్ గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుందని, మన వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు అవకాశం ఉంటుంది. నాకు ఇచ్చిన అవకాశాన్ని మహిళలందరినీ కలుపుకొని నేను పార్టీ రేపు 2024లో వాసన్న గెలుపు కోసం కృషి చేస్తానని, అలాగే మన నేత ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. నేను ఒక బూత్ ఏజెంట్గా మాత్రమే 2019లో బూత్ ఏజెంట్గా వర్క్ చేశాను. ఆ తర్వాత వాసన్న ఆధ్వర్యంలో ఆయనతో పాటు కలిసి నడిచి ఒక మంచి కార్యకర్తగా నేను గుర్తింపు తెచ్చుకున్నాను. అన్న నా కార్యకర్తగా నన్ను గుర్తించి నాకు రాష్ట్ర మహిళా విభాగం నుంచి నాకు ఈ జనరల్ సెక్రటరీ పోస్ట్ని ఇచ్చి నా మీద నమ్మకంతో ఇచ్చారు. ఈ పోస్టుని నేను ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని, మరియు పోతుల సునీత అక్క గారు స్టేట్ ప్లీనరీలో నాకు మంచి అవకాశాన్ని కల్పించారు. నాకు రాజకీయాలంటే తెలీదు, అక్క ఆశీర్వాదం, అన్న ఆశీర్వాదంతో నేను ముందుకు నడిచాను. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024 సీఎం అవటానికి నా వంతు కృషి ఏదైతే ఉందో దానికి నేను శిరస వహించి పార్టీ విధి విధానాలకు మరియు నా తోటి మహిళలకు అందరికీ కూడా సహాయ సహకారాలతో నేను ముందుకు నడుస్తానని అందరి ముందు నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులు నా మీద ఉండాలని కోరుకుంటున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోతుల సునీత సహకారంతో నాకు 3 జిల్లాల జోనల్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు నేను ముందుగా వాసన్న గారికి, సునీత గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చిన జోనల్ ఇన్ఛార్జ్ ఇచ్చిన ఈ 3 జిల్లాల్లోనూ మహిళలందరినీతో కలిసి పనిచేసి నేను వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వైనాట్ 175 కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పని నేను మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్ర మహిళా కమిటీ విభాగాన్ని నిన్న నిర్ణయించడం జరిగింది. దాన్ని అనౌన్స్ చేశారు. దానిలో భాగంగా మన జిల్లాకి ఒక 4గురిని మహిళా కమిటీకి ఎన్నిక కాబడడం సంతోషించదగ్గ విషయం. దానిలో దారా పద్మజ గారిని జనరల్ సెక్రటరీగా, అలాగే సెక్రటరీగా బైరెడ్డి అరుణ గారిని, జాయింట్ సెక్రటరీగా లీలాకుమారి గారిని నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఆమోదంతో బాలినేని శ్రీనివాసులరెడ్డి గారి వాసన్న సహాయ సహకారాలతో, అలాగే మా జిల్లా అధ్యక్షురాలుగా, రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎప్పుడూ మాతో మమేకమై ఉండే అక్క ఎమ్మెల్సీ శ్రీమతి పోతుల సునీత గారి ఆప్యాయత అనురాగాలతోటి ఈ పదవుల్లో మేమందరం కూడా ముందుకు కొనసాగుతాము. ఎందుకంటే రాబోయే 24 ఎన్నికల్లో మహిళా శక్తి ఏంటి అనేది కూడా నిరూపించాల్సిన బాధ్యత మా అందరి బుధస్కంధాల మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కాబట్టి ఆ బాధ్యతని బాధ్యతాయుతంగా నిర్వహించి జగనన్న ఏదైతే ప్రవేశపెట్టాడో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి విస్తృత ప్రచారాన్ని తీసుకొని పోయి జనాన్ని ఏదైతే అబద్ధ ప్రచారాలతోటి జనాన్ని మోసం చేస్తున్నారో ఆ ముసుగుని తొలగించే విధంగా మేమందరం కూడా జనంలోకి వెళ్ళి మహిళా శక్తి అంటే ఏంటి అనేది నిరూపించే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా ప్రీతమ నేత వాసన్న గారికి, మా అక్క పోతుల సునీత గారికి అందరికీ కూడా పేరు పేరున మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, గుండ్లకమ్మ రిజర్వాయర్ 2వ గేట్ నిర్మించాలని కోరుతూ సిపిఐ వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా లక్షలాది ఎకరాలు నీట మునిగి వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగం అల్లాడిపోతున్నారని అన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఓవైపు భారీ వర్షాలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే సాధికారత సదస్సుల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టు 2 గేట్లు కొట్టుకుపోయినా కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, సిపిఎం నాయకులు రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం, రైతు నాయకులు చుండూరు రంగారావు, వడ్డీ హనుమారెడ్డి, ఎస్టీ సర్దార్, పీవీఆర్ చౌదరి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, ఎంఎస్ సాయి తదితరులు పాల్గొన్నారు. తుఫాను ఉండే కాడ అయినా ఎప్పుడైనా కొన్ని పంటలైనా ముందుకు వస్తే వాటిని రక్షించడానికి ఎక్కడైతే ఇరిగేషన్ ఉందో ఆ ఇరిగేషన్ కాడ ఉన్నటువంటి డ్రైనేజీని బాగు చేయడానికి కొన్ని శాతకాలం ఇవాళ నిజంతో తుఫాను మూలంగా నష్టపోయిన దానికన్నా ఎక్కువ డ్రైనేజీ లేని కారణంగా పొలాల్లో లేనటువంటి నీట మునిగి విపరీతమైన నష్టాలకు గురి కావాల్సి వచ్చింది రైతాంగము. రైతులు భూముల్లో పనిచేసేదానికన్నా నువ్వు ఎక్కువ పనులు ఇవ్వగలవా? ఇవ్వగలిగే పని మీరు ఏమిస్తావో చెప్పు. మరి ఈ పేద ప్రజానీకానికి, ఈ కౌలు రైతులకు ఏ ప్రకారంగా సహాయం చేస్తాం? ఒక్కొక్కరికి ఈ 3-4 నెలల్లో 40-50 వేల రూపాయలు సంపాదించుకొని మిగతా పనులు 2 రోజుల్లో చక్కగా బ్రతికే అవకాశం ఉంటే ఆ దాన్ని బాగు చేయాలా లేదా? అదేలో ఉన్నటువంటిది ఇది ఏర్పడింది. వర్షపాతం తక్కువగా ఉంటుంది కనుక రైతాంగం మొత్తం కూడా మరి బహు జాగ్రత్తగా, మరి అదేవిధంగా అధికార యంత్రాంగం కూడా జాగ్రత్తగా ఉండి నీరుని జాగ్రత్తగా మరి వాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పని మనకి ఈశాన్య ఋతుపవనాలు రాకముందే శాస్త్రవేత్తలు చెప్పారు. మరి మనం చూసినట్లయితే మరి గోదావరి జలాలు ఎన్ని లక్షల క్యూసెక్కులు మరి ఏ విధంగా సముద్రం పాలైనాయో, మరి కనీసం ఆ పట్టిసీమలు కూడా మనం సరిగా ఉపయోగించుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అక్కడ కనపడింది. అనేక సంవత్సరాల నుంచి మరి గత ప్రభుత్వం ఏం చేసింది?
మేము రాగానే మేము చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పని రైతాంగం తరఫున కాంగ్రెస్ పార్టీ అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ సంయుక్తంగా మేము డిమాండ్ చేస్తాం. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్ర పిలుపులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 2 రోజుల పాటు నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కల్పన తెలియజేశారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలని, పని భారాన్ని తగ్గించాలని, 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ మెటర్నరీ లీవులు, మెడికల్ లీవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని, మరణించిన కుటుంబంలో అర్హులైన వారికి ఆశాలుగా తీసుకోవాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇళ్లు నిర్మించాలని పలు డిమాండ్లతో వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉపాధ్యక్షురాలు ఎస్తేరు రాణి, కోశాధికారి అనుష తదితరులు ఈ ధర్నాకు నాయకత్వం వహించారు. సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి సుబ్బారావు, కె మాల్యాద్రి, శ్రీరామ్, శ్రీను తదితరులు సంఘీభావం ప్రకటించారు. సమస్యల మీద కలెక్టరేట్ వద్ద 36 గంటలు ధర్నా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆశాలకి ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. దాంట్లో 2 సార్లుగా ఇస్తున్నారు, ఒకసారిగా కాదు, 2 సార్లుగా ఇచ్చి దాంట్లోనే టీఏడిఎల్ అంటారు, పుస్తకాలు కొనాలంటారు. దాదాపు ప్రతి నెలలో 2,000 నుంచి 3,000 దాకా ఆ డబ్బులోంచి జీతంలోంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న పెరుగుతున్న ధరలకి అసలు మా కుటుంబాలు చాలక వేతన పడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఆశా వర్కర్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పని భారం ఆశా వర్కర్కి 24 గంటల పని అని చెప్పేసి వీళ్ళకి విపరీతమైన పని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్లు సరిగ్గా పనిచేయట్లా, సరిగ్గా పనిచేయట్లా. దాంతోపాటు కింద నెట్ ఉండట్లా. అదేమంటేనేమో మీరు మీ సొంత ఫోన్లు కొని దాంట్లో పనిచేయాలని చెప్తున్నారు. దాంట్లో ఆశా వర్కర్కి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. ట్రైనింగ్ ఇవ్వకుండా, మంచి ఫోన్లు ఇవ్వకుండా ఎట్లా పనిచేస్తారు? రెండో వైపున రికార్డులు దాదాపు 26 రకాల రికార్డులు రాయని చెబుతున్నారు. ఆ రోజేమో చదువు లేకపోయినా పర్లేదు మీరు చేయండి అని చెప్పి అన్ని చేయించుకున్నారు. తర్వాత ఏమో కనీసం రికార్డులు ప్రభుత్వం కొని ఇచ్చి వీళ్ళ చేత చేయించాలి, కానీ ఆ పని చేయకుండా మీరే రికార్డులు కొనాలి. 1000-1500 ఒక బుక్ తయారు చేసుకున్నందుకు అవుతుంది. అది ప్రభుత్వమే ఇవ్వాలి, పని భారాన్ని తగ్గించాలని చెప్పి అడుగుతున్నారు. వేతనాల పెంపుదల, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమోషన్స్, ఈ 4 డిమాండ్ల మీద ఆశా వర్కర్లు గత 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు, ధర్నాలు చేశారు. చాలా నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కంటి తుడుపుగా కొద్దిపాటి వేతనం పెంచి మిగతా ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో రేపు జనవరి నెలాఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లకి ప్రతిఫలం ఉండాలనే డిమాండ్ మీద ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆశా వర్కర్లు న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని
సిఐటిగా సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆశా వర్కర్ల యొక్క సేవలను వినియోగించుకొని తనకు సానుకూలంగా మార్చుకొని పెట్టే ఉత్సాహం వాళ్ళ వేతనాల పెంపుదల మీద, ఉద్యోగ భద్రత మీద, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే 26,000 జీతాన్ని ఖరారు చేయాలని కోరుతాం. కానీ మేము ఎన్ని రోజుల నుంచి చేసినా కూడా మాకు పని భారం పెరిగేదే కానీ జీతాలంటూ జీతానికి పనికి తగ్గ పారితోషికం అయితే కాదు. ఇచ్చేది కొద్ది శాతం ఇస్తున్నారు, పని ఎక్కువ చేపిస్తున్నారు. 9 గంటల నుంచి 4 గంటల దాకా సచివాలయాల్లోనే ఉండమంటున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాము మీద రెఫరల్ చేసిన వాళ్ళని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అక్కడికి ఏ హాస్పిటల్కి అయితే రెఫర్ చేశారో అక్కడికి పోయి మీరే పోయి తంబు వేపించుకురావాలంటారు. మాకు సంబంధం లేని పనులు కూడా మాకు చేపిస్తున్నారు. ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంకు నిధులు కేటాయించడంతో పాటు జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో సన్నబియ్యాన్ని అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం ఎదుట విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో క్యాంపు కార్యాలయ గేటుకు వినతి పత్రం అందజేశారు. ఇంతకాలంగా జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల సమస్యలు జిల్లా మంత్రికి పట్టవంటూ ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన ఆయన జిల్లాలోని విశ్వవిద్యాలయంకు నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. దళిత మంత్రిగా ఉన్న ఆయన సాంఘిక సంక్షేమ హాస్టల్లో నిద్ర చేసి అక్కడి విద్యార్థుల సమస్యలను స్వయంగా తెలుసుకోవడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా సంక్షేమ వసతి గృహాల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఎంతో మంది దళిత ప్రజాప్రతినిధులు ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు అభివృద్ధికి నోచుకోకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆంధ్రకేసరి విద్యాలయంకు నిధులు కేటాయించడంతో పాటు విశ్వవిద్యాలయం నందు పోస్టుల భర్తీని చేపట్టాలని రాయపటి జగదీష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కార్తీక్, నగర అధ్యక్షులు కరుణాకర్, ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ, చందు, కుమార్, రాము, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గత వారం నుంచి సంక్షేమ హాస్టల్ను పరిశీలిస్తున్నాం. ఈరోజు భారతదేశానికి 75వ స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు సరైన ఆహారం అందక అల్లాడిపోతున్నారు. సంక్షేమ హాస్టలే కాదు, ప్రకాశం జిల్లా అభివృద్ధి నడిపించడంలో ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధి అయిన మరి మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గేటుకి వినతి పత్రం ఇచ్చారు. ఎందుకంటే మంత్రిని ఎన్నిసార్లు కలిసి ఇచ్చిన ఉపయోగం లేదు. ఈ గేటు ద్వారా అయినా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తాం. ఎందుకంటే ఆదిమూలపు సురేష్ గారు ఒకసారి ఆలోచించండి, మీ పిల్లలు ఎవరైనా సంక్షేమ హాస్టల్లో చదివారా? ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ పిల్లలు ఏమైనా సంక్షేమ హాస్టల్లో చదివారా? మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మీ పిల్లలు ఏమైనా సంక్షేమ హాస్టల్లో చదివారా? దామచర్ల జనార్దన్ గారు మీ పిల్లలు ఏమైనా సంక్షేమ హాస్టల్లో చదివారా? అయా ఒక్కసారి ఒంగోలులో ఉన్న సంక్షేమ హాస్టల్ని చూడమంటున్నా. డోలా వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత, ఏ రోజైనా మరి అసెంబ్లీకి పోయి మాట్లాడావా? ఇక్కడున్న దళితులు 3 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారే. ఈరోజు దళిత మంత్రిగా నువ్వు ఈరోజు సంక్షేమ హాస్టల్లో దుప్పట్లు లేక, బాత్రూంలు సక్రమంగా లేక, ఆహారం సక్రమంగా లేక సన్నబియ్యం అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చేంతవరకు కూడా సన్నబియ్యం అమలు చేయలేదు. ఒక్కసారి సంక్షేమ హాస్టల్ని పరిశీలించు. మంత్రి క్యాంప్ ఆఫీస్ ఇది ఒంగోలు. ఇక్కడ కోతవేట దూరంలో 2 అడుగుల్లో మరి మహిళా సంక్షేమ హాస్టల్ ఉంది. చూడండి, పైన పెచ్చులిచ్చి ఊడిచ్చి పెడుతున్నాయి. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. 4 ఏళ్ళు అయింది, ఏం చేయలే. ఇప్పటికీ ఆదిమూలపు సురేష్ 3 సార్లు ఎమ్మెల్యే. మిమ్మల్ని దళిత ఎమ్మెల్యేలుగా గెలిపించాం. ఎందుకు దళిత ఎమ్మెల్యేలుగా మిమ్మల్ని గెలిపించామంటే ఎక్కువగా సంక్షేమ హాస్టల్ మొత్తం సర్వే చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు తప్పితే మిగతా వాళ్ళు లేరు. కాబట్టి మీకు బాధ్యత ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మరి చేయండి అని చెప్పి మిమ్మల్ని పంపిస్తే రాజకీయ పార్టీలకు మోచేతి నీళ్లకు తాగటం తప్ప ఇంకో ప్రాంతంలో గెలుస్తాను, ఇంకో ప్రాంతం ఈరోజు కొండైపోతున్నావు, రేపు నీకు ఓటేయటం వల్ల మాకేం ఉపయోగం? గోవింద మాలధారులు ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేట నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. గత 19 సంవత్సరాల నుండి గోవిందమాల ధరించి పాదయాత్రగా తిరుమలకు వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మార్గం మధ్యలో భజనలు చేస్తూ గోవిందనామాలను స్మరిస్తూ స్వామివారి చిత్రపటానికి దారి పొడవుగా నిత్యం ధూప దీప నైవేద్యాలను సమర్పించడం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. గోవింద పాదయాత్ర బృందం మొదట ప్రకాశం జిల్లాలో 5 మంది గోవింద స్వాములతో ప్రారంభమై ప్రస్తుతం గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు కలుపుకుని 70 మంది గోవిందులుగా తయారై పాదయాత్ర చేస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నామని, ముక్కోటి పర్వదినం నాటికి తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకుని ముడుపులు చెల్లించుకుంటామని ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వాహకులు తెలిపారు. గోవిందా
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్.